జనవరి 1వ తేదీన మర్చిపోకుండా బీరువాలో ఇది పెడితే చాలండి. ఈ కొత్త సంవత్సరంలో ఏంటంటే గనక కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బీరువాలో ఇది పెట్టుకోవడం వల్లండి మనకు డబ్బుకు లోటు ఎప్పుడు రాదనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. 2025 సంవత్సరం ముగిసిపోయి 2026లోకి మనము అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పక ఈ యొక్క నూతన సంవత్సరం రోజు జనవరి 1న పాటించాలి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే గనక కొన్ని పనులను చేసుకోవటం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా అండి అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి మీకు ఏంటంటే మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. బీరువాలో ఖచ్చితంగా ఇది పెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఈ చిన్న చిన్న పనులు కూడా చేసుకోండి. జనవరి 1వ తేదీ గురువారం నాడు ఏర్పడుతుందన్నమాట. అయితే మహిళలు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి ఇల్లంతా ఏంటంటే శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఏంటంటే కనుక వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా అండి ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అలా ఏంటంటే కనుక ఆడవాళ్ళండి చక్కగా చాలామంది కూడా ఆడవారు రాత్రి సమయాలలోనే ముగ్గులు వేస్తారు. కానీ అలా అస్సలు చెయ్యకూడదు. ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయండి. మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక తోరణాలు కట్టుకోండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలా తొలగిపోయి ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అయితే జనవరి 1వ తేదీ మనకు గురువారంతో కలిసి రావటం చాలా విశేషం అన్నమాట. కాబట్టి ఈరోజు మీరు ప్రతి ఒక్కరు కూడా అండి పసుపు రంగు దుస్తువులను ధరించండి. ఈ రంగు అంటే ఈరోజు ఈ రంగు బట్టలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అలాగే ఈ నూతన సంవత్సరం రోజు అంటే జనవరి 1వ తేదీ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని స్నానం చెయ్యండి. ఇలా చేయటం వల్ల జాతక దోషాలన్నీ కూడా పోయి గురుదోషాలు ఉంటాయి కదండి, అవి కూడా తొలగిపోయి సంవత్సరం అంతా కూడా విజయాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. భయంకరమైన నిర్దిష్ట సమస్యలతో బాధపడేవారు నీళ్ళల్లో కొంచెమంతా రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి. అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బు అంటే కలిసి రావాలన్నా డబ్బు సమస్య తీరిపోవాలంటే నీళ్ళల్లో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయండి. ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీళ్లను ఆగ్యం సమర్పించండి. అలానే నమస్కారం చేసుకోండి. మనలో జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోయి సూర్యబలం పెరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క 1వ తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకొని నీళ్ళతో ఇలా ఆగ్యం సమర్పిస్తే ఇక సంవత్సరం అంతా కూడా అండి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్పొచ్చు. జనవరి 1 గురువారం నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే కొత్త సంవత్సరం అంతా కూడా అండి మన ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీనారాయణను చక్కగా పూజించుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు గులాబీ పూలతో అలంకరణ చేసి నెయ్యి దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్కను అంటే నివేదన చేసి పాలతో చేసిన పాయసం కూడా నివేదన చేయొచ్చు అనమాట. ఇలా మీరేంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుతూ చక్కగా పూజ చేసుకోండి. జనవరి 1వ తేదీన అంటే ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు ఇంటి గడపల బయట ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసుకోండి. ఇక మీ ఇంటికి నరదిష్టి బాధలు తొలగిపోతాయి అనమాట. కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున బీరువాలో ఖచ్చితంగా ఇది పెట్టుకోండి. బీరువాలో ఇది పెడితే ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా అండి డబ్బుకు లోటు ఉండదు. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే పూజ చేసుకునేటప్పుడే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఎరుపు కూడా అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 11 రూపాయలు, 5 లక్ష్మీ గవ్వలు, 5 యాలకులు, చిటికెడు కుంకుమ పసుపు, కొంచెం పచ్చకర్పూరం, కొద్దిగంతా రోజ్ వాటర్ని చిలకరించి మీరు మూట కట్టి ఆ మూటకు ధూపం చూయించి ఆ తర్వాత వాటిని ఏంటంటే గనక మీరు బీరువాలో భద్రపరచుకోండి. ఒక్కసారి కట్టి పెడితే మళ్ళీ 2000 అంటే ఇప్పుడు 26 కదా 27 వరకు కూడా పనిచేస్తుంది. ఇందులో ఉన్న వస్తువులన్నీ కూడా అంటే చెడిపోవు. కాకపోతే రోజ్ వాటర్ని చల్లేటప్పుడు చిలకరించేటప్పుడు కొంచెం మెల్లిగా చిలకరించండి. అంటే ఇలా జస్ట్ ఇలా చిలకరించండి. అంతే ఎక్కువగా నీళ్లు పోసేయకండి. మొత్తం రోజ్ వాటర్ని మొత్తం పోసేయకండి. జస్ట్ ఇలా చేతిలో తీసుకుని ఇలా చిలకరించండి. అంటే అవన్నీ కూడా శుద్ధి అయిపోవడానికి అనమాట. అలా చిలకరించుకోండి. ఒకవేళ అత్తరు ఉందనుకోండి అత్తర్నే చిలకరించండి. అత్తరు లేకపోతే రోజ్ వాటర్ని చిలకరించేసి చక్కగా ఏంటంటే కనుక మూట కట్టండి. కాసేపు వదిలేయండి. అలాగే వదిలేసి మూట కట్టి ధూపం చూయించి ఆ తర్వాత
తీసుకెళ్ళి మీ ఇంటి బీరువా లాకర్లో పెట్టేసుకోండి. చూడండి ఎంత ఫలితం వస్తుంది, ఎంతలా మీకు అంటే ఉండే ఇబ్బందులు పోతాయి, ఆర్థికంగా ఇలా కలిసొస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా కలుగుతుంది, మీకు సకల శుభాలు ఇలా చేకూరుతాయి. ఇదంతా కూడా అండి మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే మర్చిపోకుండా చేసేసుకోండి. ఇక ఈ పరిహారం చేసిన వారు ఏంటంటే గనక మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి తీస్తూ ఉండాలి, ధూపం వేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి. అంటే బీరువా దగ్గర కూడా ధూపం వేసుకుంటాం కదా, అప్పుడు ఈ మూటకు ధూపం చూయించి మీ బీరువాలో దాచేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఎందుకలా జరగదంటే గనక మనమండి ముఖ్యంగా బీరువాలో ఎంత డబ్బు పెట్టినా ఖర్చయిపోతుందండి. అసలు డబ్బు ఉండనే ఉండదండి. మా బీరువా ఎప్పుడు ఖాళీగానే ఉంటుందండి. ఎన్ని బంగారు నగలు పెట్టినా అవి తాకట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ తెచ్చుకునే అంత వీలు కూడా మాకు ఉండదండి. మాకెందుకు ఇలా జరుగుతుందో, మాకెందుకు ఇలా అవుతుందో కూడా అర్థం కాదండి అని బాధపడేవారైతే ఒకసారి ఇది చెయ్యండి. ఎప్పుడు కూడా బీరువా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ బీరువా తెరవగానే బొద్దింకలు చచ్చిన వాసన, నీసు వాసన, అంటే ఇలా మనకు ముక్క వాసన వస్తుంది కదా, అలా రాకూడదు. బీరువాలో బట్టలు చిందరవందరంగా ఉండకూడదు. ఎందుకంటే లక్ష్మీ కుబేరుల స్థానం కాబట్టి బీరువాలో ఎప్పుడు మైల బట్టలు, అంటుకు ముట్టుకు సంబంధించిన బట్టలు, అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువాలో అంటే చిందరవందరంగా ఉండటం, ఇష్టం వచ్చినట్టు బీరువాలు అన్నీ పెట్టుకోవటం, ఇలా చేస్తే ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా ధన సమస్య ఏర్పడుతుంది. అది కూడా మామూలుగా ఏర్పడదు. జీవితంలో డబ్బు చాలా కోల్పోతామన్నమాట. అంటే ఎంత సంపాదిస్తామో అంతకంత కోల్పోతూనే ఉంటాం, కానీ అంతకంత మనము అంటే డబ్బుని, ధనాన్ని పెంచుకోమన్నమాట. అలా ఏంటంటే కోలుకోలేని దెబ్బ తాకుతుంది. అందుకే బీరువా ఎప్పుడు కూడా క్లీన్గా చక్కగా ఉండేలాగా చూసుకోండి. బీరువా తెరవగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. బీరువా విషయంలో ఇలాంటి నియమాలను ఆచరించాలని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. మరి 1వ తేదీ ముందే అండి మీరేంటంటే గనక ఇంటిని క్లీన్ చేసేటప్పుడు బీరువా కూడా మొత్తం క్లీన్ చేసుకొని సర్దుకోండి మొత్తం నీట్గా. అలా సర్దేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు బీరువా పైన స్వస్తి గుర్తు వేయండి. బీరువా లాకర్ పైన కూడా స్వస్తి గుర్తు వేసి ఆ తర్వాత మనం చెప్పిన ఈ వస్తువుని మూట కట్టి ఇంకా మీ యొక్క బీరువాలో దాచేయండి, సరిపోతుంది. చూడండి మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. బంగారం తాకట్లో ఉన్నా సరే మీ దగ్గరికి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ధనం అంటే ఈ రోజు పెడితే ఇంకా రేపు తీస్తాం, ఈ రోజు పెట్టుకుంటే సాయంత్రానికి అది ఇంకా ఖర్చు అయిపోతుంది. బీరువాలో ఎప్పుడు డబ్బే పెట్టుకోమేమో అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించవచ్చు. ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పకుండా మీకు మీరే ఏంటంటే కనుక చేసేసుకొని ఫలితాలను పొందండి. ఇంకా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఏంటంటే కనుక కుబేరును చేసేసి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఇలా చేసుకోండి. ఇక ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అలాగే దేవాలయంలో ఉన్న గజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. నూతన సంవత్సరం అంటే 2026లో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలంటే జనవరి 1వ తేదీ ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులని కొన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువులు ఏమిటంటే గనక బంగారం మరియు వెండి, అంటే లక్ష్మీ రూపంగా భావిస్తారు కదండి. కాబట్టి జనవరి 1వ తేదీన పిసంత బంగారమైనా సరే లేదంటే వెండినైనా సరే కొనుగోలు చేస్తే చాలా మంచిది. అలా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందన్నమాట. అయితే బంగారం వెండి కొనలేని వారండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనండి, అంటే ప్రీతికరమైన వస్తువు అండి ఇది. బంగారంతో సరి సమానమైనది కాబట్టి కల్లుప్పుని అంటే మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటికి అంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా చీపురు అలాగే రాళ్ళ ఉప్పు కొంటే చాలా చాలా మంచిదని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా అండి ఇలా చీపురు అలాగే వచ్చేసి మీరు ఇలా చెప్పాలంటే కనుక లక్ష్మీకారకమైన వస్తువులు అనమాట. రాళ్ళ ఉప్పు అత్యంత శక్తివంతమైనది, మనందరికీ తెలిసిందే కదా. రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిదండి. కాబట్టి రాళ్ళ ఉప్పుని తప్పకుండా ఇంటికైతే తెచ్చేసుకోండి. ఇక ఆ తర్వాత లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటండి. కొబ్బరికాయలు అంటే త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. కాబట్టి జనవరి 1వ తేదీన మీ పూజ గదిలో అంటే ఇలా మనము కొబ్బరికాయను పెట్టుకోండి. ఏకాక్షి అంటే నారికేల దీపం పెట్టొచ్చు. అలానే కాకుండా కొబ్బరికాయ దీపం వెలిగించవచ్చు. సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక విపరీతమైన రాజయోగం పడుతుందన్నమాట. అలానే మనం ఈ రోజున ఏంటంటే కనుక ఆవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఆవును కూడా పూజించుకుంటే చాలా మంచిది. ఇక నూతన సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉండవు, అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పొచ్చు. మీ ఇంటిపైన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే గోమాత
దేవతను పూజిస్తే, గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. ఈ న్యూ ఇయర్ రోజు ఏంటంటే ఇంట్లో పాలు పొంగించండి. ఇంట్లో పాలు ఎలాగైతే పొంగుతాయో ఆ విధానాన్ని బట్టి మన ఇంట్లో ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలు వెల్లివిరుస్తూ ఉంటాయి. అలాగే పాలు పొంగినట్టే మన ఇంట్లో ఏంటంటే కనుక మన లైఫ్ అనేది అలా పొంగుతూ ఉంటుంది. మనకు అద్భుతం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించుకుని ఆ పాలతోనే లక్ష్మీదేవికి నైవేద్యం చేసి పెట్టండి. మీరు కూడా నోరు తీపి చేసుకోండి.